హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ్ వైబ్స్. ఈ వీడియోలో మనం క్లౌడ్ కిచెన్ కోసమని ఫసై లైసెన్స్ బేసిక్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా అప్లై చేయాలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫసై లైసెన్స్ కోసం అప్లై చేసే వెబ్సైట్ లింక్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడికి వెళ్ళి మనకు 2 టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి తత్కాల్ రిజిస్ట్రేషన్, ఇంకోటి వచ్చేసి జనరల్ రిజిస్ట్రేషన్. ఈ వీడియోలో మనం జనరల్ రిజిస్ట్రేషన్ కోసం అయితే మాట్లాడుకుందాం. సో అది క్లిక్ చేస్తే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుద్ది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మనం జనరల్ మీద సెలెక్ట్ చేయాలి. జనరల్ క్లిక్ చేయడంతోనే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుద్ది. ఇందులో మనకు ఫస్ట్ కనిపించే ఆప్షన్ సెలెక్ట్ స్టేట్ అని. మీరు ఏపీ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ నుంచి అప్లై చేసే వాళ్ళైతే తెలంగాణని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోగానే కింద 5 కైండ్ ఆఫ్ బిజినెసెస్ ఓపెన్ అవుతాయి. ఇందులోకి వెళ్ళి మనం ఫుడ్ సర్వీసెస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫుడ్ సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వాటిల్లో మన క్లౌడ్ కిచెన్ కోసం మనం రెస్టారెంట్స్ లేదా దాని కింద ఉన్న ఆప్షన్ ఫుడ్ వెండింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేంటిది మనది క్లౌడ్ కిచెన్ కదా, రెస్టారెంట్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నామంటారా? రెస్టారెంట్లో మనం లాస్ట్లో చూసినట్టయితే అండ్ సమ్ ఆఫర్ ఓన్లీ టేక్అవుట్ అండ్ డెలివరీ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఇక ఫుడ్ వెండింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ విషయానికి వస్తే క్లియర్గా హోమ్ బేస్డ్ క్యాంటీన్స్ అని మెన్షన్ చేసి ఉంటుంది. సో వీటి కింద మన ఇన్కమ్ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లేదా స్టేట్ లైసెన్సా సెంట్రల్ లైసెన్సా సెలెక్ట్ చేసుకోవాలనేది మనం డిసైడ్ అవ్వాలి. మనమైతే క్లౌడ్ కిచెన్స్ కోసం టర్న్ ఓవర్ అప్ టు 12 lakhs అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కిందికి మూవ్ చేస్తే అక్కడ మనకు ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయడంతోనే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుద్ది. అక్కడ యువర్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్, క్లిక్ టు ప్రొసీడ్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయడంతోనే మనకు ఇలా ఫామ్ అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ నుంచి మనం ఫామ్ ఫిల్ చేయడం స్టార్ట్ చేయాలి. ఈ ఫామ్ ఫిల్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది నేను ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అలాగే ఇన్స్టాలో కూడా పెట్టాను. చూడకపోతే ఒకసారి చెక్ ఇట్ అవుట్. ఇక్కడ ఫస్ట్ మనం ఫిల్ చేసింది నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఆర్ కంపెనీ. ఐదర్ ఇక్కడ మీ నేమ్ అయినా ఫిల్ చేయొచ్చు, లేదంటే మీ పెట్టబోయే క్లౌడ్ కిచెన్ నేమ్ అయినా ఫిల్ చేయొచ్చు. దాని కింద డెసిగ్నేషన్ కూడా ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని కింద మన పాన్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ రెండు ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ నెంబర్ ఫిల్ చేశాక ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మన నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. పాన్ డీటెయిల్స్ వెరిఫై అయిపోయాక ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రెండు ఇచ్చేసాక కిందకి స్క్రోల్ చేస్తే మీకు అడ్రస్ ఫిల్ చేయడానికి ఫామ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు క్లియర్గా మీ అడ్రస్ ప్రూఫ్లో ఏదైతే అడ్రస్ ఉందో అదే ఫిల్ చేయాలని ఇక్కడ చెప్తున్నారు. సో మీరు కూడా మీ రెంటల్ అగ్రిమెంట్ కానీ మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్లలో కానీ ఏదైతే అడ్రస్ ఉంటుందో అదే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మిస్టేక్స్ ఏం లేకుండా 1-2 సార్లు చూసుకొని మరి ఫిల్ చేయండి. ఇక్కడ మీరుంటున్న అడ్రస్ అండ్ మీ కిచెన్ ఉంటున్న అడ్రస్ సేమ్ అని అడుగుద్ది. సో అక్కడ ఎస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ అయిపోతాయి. ఇక దాని కింద మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కాంటాక్ట్ పర్సన్ కాడ మీ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాని కింద మీరు మీ క్లౌడ్ కిచెన్ కోసం లైసెన్స్ ఎన్ని ఇయర్స్ కోసం అప్లై చేస్తారని ఉంటుంది. అక్కడ 1 సెలెక్ట్ చేసుకోండి. చేశాక దాని కింద మనం మెన్యూలో ఏమేమైతే ఐటమ్స్ పెట్టబోతున్నామో, మన క్లౌడ్ కిచెన్లో ఏమేమైతే ఐటమ్స్ ఉండబోతున్నాయో అవన్నీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక మన క్లౌడ్ కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాక కిందికి స్క్రోల్ చేస్తే మీకు అక్కడ అదర్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇన్ కేస్ మీరు ఒకవేళ క్లౌడ్ కిచెన్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని ముందే ఫిక్స్ అయితే ఆ డేట్ అక్కడ మెన్షన్ చేయాలి. దాని కింద సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై పబ్లిక్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే వెదర్ ఎలక్ట్రిసిటీ యూజ్డ్ కాడ నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ ప్రైవేట్ లేదా ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలక్ట్రిసిటీ ఎస్ అని ఉంటే ఎన్ని యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మీరు యూజ్ చేసుకుంటారో, మీ వాటర్ సప్లై ప్రైవేట్ అయితే దానికి సంబంధించిన బిల్ అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అవి రెండు ఇచ్చేసాక కింద సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాక మీరు ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఓటీపీ వెరిఫై అవ్వగానే మనం ఏవైతే ప్రోడక్ట్స్ ఇందాక సెలెక్ట్ చేసుకున్నామో మన క్లౌడ్ కిచెన్లో యూస్ చేసే రా ప్రోడక్ట్స్ అవన్నీ ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది. అవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కింద ప్రొసీడ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే మనకు ఫసై లైసెన్స్ యొక్క లాగిన్ ఐడి క్రియేట్ అవుతుంది. ఆ లాగిన్ ఐడి కోసం అని సైన్ అప్ డీటెయిల్స్ మళ్ళీ అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఈ మొబైల్ నెంబర్ మీద లేకపోతే మీ
పేరెంట్స్‌దా, మీ బ్రదర్‌దా అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకొని కిందికొస్తే మీకు అక్కడ లాగిన్ ఐడీ అని కనిపిస్తుంది చూసారా? అది మీ ఫసై పేజ్ ఓపెన్ చేయడానికి యూజ్ చేయవలసిన లాగిన్ ఐడీ. దాని కింద పాస్వర్డ్ అని ఉంది. మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు సెట్ చేసుకొని కింద మళ్ళీ ప్రొసీడ్ నొక్కగానే మళ్ళీ మీ మొబైల్‌కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని వెరిఫై చేసేయాలి. ఓటీపీ వెరిఫికేషన్ అయిపోగానే మీకు లాగిన్ సక్సెస్‌ఫుల్ అని ఒక పేజ్ పాపప్ అవుతుంది. దాంట్లో మీ లాగిన్ ఐడీ ఉంటుంది. ఓకే క్లిక్ చేసిన తర్వాత మన మెయిన్ స్టెప్ ఇప్పుడు మనం ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో ఆ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇది మెయిన్ అండ్ లాస్ట్ స్టెప్ అనమాట. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫోటో. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఆ ఫోటో కూడా ఎలా ఉండాలంటే మీ ఫోటోతో పాటు మీ సిగ్నేచర్ కూడా ఉండాలి. మరి అదెలా అంటారా? దానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఒక వైట్ పేపర్ తీసుకోండి. దాని మీద మీ ఫోటో పెట్టి దాని కింద మీ సైన్ చేసి అదంతా ఒక ఫోటో తీసుకొని అప్లోడ్ చేసేయండి. సేమ్ అదే విధంగా మీ ఐడెంటిటీ కార్డ్ కూడా అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మనకు అదర్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. అక్కడ మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ప్రెమిసెస్. ఇక్కడ మీరు ఐదర్ రెంటల్ అగ్రిమెంట్, మీరు ఓన్ హౌస్‌లో ఉండేటట్టయితే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది అప్లోడ్ అవ్వగానే డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికి అక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ వ్యూ క్లిక్ చేస్తే మీకు ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేశారో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత సెకండ్ డాక్యుమెంట్ కోసం సెలెక్ట్ క్లిక్ చేసి ఎనీ అదర్ డాక్యుమెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేయబోతున్నారో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఎలక్ట్రిసిటీ బిల్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్ అని టైప్ చేసి చూస్ ఫైల్ సెలెక్ట్ చేసి నా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తా. దీంతో పాటు నేను మీకు షార్ట్ వీడియోలో చెప్పినట్టు ఖచ్చితంగా మీ క్లౌడ్ కిచెన్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ ఫొటోస్ కూడా అప్లోడ్ చేయండి. నేను ఇక్కడ నాకు తెలియక అప్లోడ్ చేయలేదు. తర్వాత నా అప్లికేషన్ రివర్ట్ అయింది. ఎందుకు అని రీజన్ చూస్తే ఫొటోస్ అప్లోడ్ చేయమని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే ఆ తర్వాత నా క్లౌడ్ కిచెన్ లైసెన్స్ అనేది అప్రూవ్ అయింది. అది కూడా నేను మీకు ముందు చూపిస్తా. సో ముందైతే ఇక్కడ ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేశాక ఐ డిక్లేర్ అనే చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని కింద మనకు పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. దాంట్లో మనకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఫోన్‌పే త్రూ కట్టాలనుకుంటే గనక పే ఆన్‌లైన్ త్రూ రేజర్ పే అనే ఆప్షన్ ఉంది కదా! అది సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ చేసే కన్నా ముందు మీరు ఒకవేళ మీ అప్లికేషన్‌ని మళ్ళీ ఏమన్నా డౌట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంది కదా! అది సెలెక్ట్ చేస్తే మీ అప్లికేషన్ మొత్తం మీకు ప్రివ్యూలా కనిపిస్తుంది. మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో వెరిఫై చేసుకున్నాక ప్రివ్యూ క్లోజ్ చేసి నెక్స్ట్ ఇప్పుడు మనం పే అనే ఆప్షన్ ఉంది కదా! అది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ అనేది పంపించడం జరుగుతుంది. ఆ ఓటీపీని మళ్ళీ ఇక్కడ వెరిఫై చేయాలి. వెరిఫై చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీకు పేమెంట్ గేట్‌వే పేజ్‌లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఫోన్‌పే ద్వారా పే చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దాని పక్కనే పే యూజింగ్ యూపీఐ అనే ఆప్షన్ ఉంటుంది. దాని కింద ఎంటర్ యువర్ వీపీఐ అని ఉంటుంది. వీపీఐ ఈస్ నథింగ్ బట్ యువర్ యూపీఐ అనమాట. మీ ఫోన్‌పే యూపీఐ ఇక్కడ మీరు అనేది ఎంటర్ చేయాలి. చేసి పే నౌ క్లిక్ చేయగానే మీ ఫోన్‌పేకి ఒక ₹100 పే చేయాలన్నట్టుగా ఫసాయి నుంచి నోటిఫికేషన్ వస్తుంది. అక్కడ నుంచి మీరు ఫోన్‌పే ద్వారా మీ పేమెంట్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఫేర్ బ్రేకప్ పాపప్ వస్తుంది. అక్కడ పే క్లిక్ చేసేసేయండి. అంతే మీ ఫసా లైసెన్స్ అప్లికేషన్ అయిపోయినట్టే. మీ అప్లికేషన్ ట్రాకింగ్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి అదే ఫోస్కో సైట్‌లో మీ మెయిల్‌కి వచ్చిన రిజిస్ట్రేషన్ ఐడీతోని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్ ఇష్యూ అయిపోయినాక ఇదే పేజ్‌లో ఇక్కడ లాస్ట్‌కి గ్రీన్ కలర్‌లో ఇష్యూడ్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేస్తే మీ సర్టిఫికేట్ ఇక్కడ జనరేట్ అయ్యి కనిపిస్తుంది. అక్కడికెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ మెయిల్ కూడా పంపించుకోవచ్చు. ఇందాక నా అప్లికేషన్ రివర్ట్ అయిందన్నా కదా! ఇక్కడ రివర్ట్ అప్లికేషన్ బై అథారిటీ అనే ఆప్షన్‌లోకి సెలెక్ట్ చేస్తే ఒకవేళ మన అప్లికేషన్ రివర్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు రివర్ట్ అయిందా అనేది ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ అథారిటీ రిమార్క్స్ అని కనిపిస్తుంది కదా! అక్కడ అప్లోడ్ యూనిట్ ఫోటోగ్రాఫ్స్ అని ఉంది. యూనిట్ ఫోటోగ్రాఫ్స్ అంటే మన కిచెన్ యొక్క ఎంట్రన్స్ ఫోటోగ్రాఫ్స్ అనమాట. దానికోసమని నేను మళ్ళీ నా కిచెన్ యొక్క ఎంట్రన్స్ ఫోటోగ్రాఫ్స్ తీసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక 1 వీక్‌కి నా ఫసాయి లైసెన్స్ అనేది అప్రూవ్ అయిపోయింది. అలా ఈ వీడియో చూసి మీ అంతటా మీరే మీ క్లౌడ్ కిచెన్‌కి ఫసై లైసెన్స్ అప్లై చేసేసుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. రిప్లై ఇస్తా. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్‌లో ఇంకా ముందు చాలా రాబోతున్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.